ఇంకా ఇన్ని రోజులైతే ఇండ్లు పెయింటింగ్ కొట్టించడము, తర్వాత ఇండ్లు క్లీన్ చేసుకోవడము, ఇండ్లు సర్దుకోవడము, కబోర్డ్ సర్దుకోవడము దీంతోనే సరిపోయిందనమాట. ఇండ్లు మొత్తం పెయింటింగ్ అయిపోయినా ఎక్కడో చిన్న వెలితి ఉందండి. ఇంతకు ముందయితే మా ఇంట్లో బీరువా ఉండేది. బీరువాకే అద్దం ఉండేదనమాట. కాబట్టి సపరేట్‌గా అద్దం అయితే అవసరం పడలేదు. ఎప్పుడైతే కబోర్డ్స్ చేయించారో బీరువా అయితే అమ్మేసాము. ఇంకా పాత పడిపోయిందని చెప్పి బీరువాతో పాటు అద్దం కూడా పోయింది. ఇంకా ఇంట్లో చిన్న అద్దం ఉంటే దాంట్లోనే నడిపించామనమాట ఇన్ని రోజులు. సపరేట్‌గా అద్దం ఆలోచన రాలేదు, అవసరము రాలేదు. కానీ మా జోవితమ్మ అయితే అంటుందనమాట, ఇప్పుడు ఇల్లు మొత్తం పెయింటింగ్ అయిపోయింది కదా! నాకైతే సపరేట్‌గా ఒక అద్దం కావాలి. అందులో నేను చూసుకోవాలి, నా డ్రెస్ చూసుకోవాలి, నేను ఎలా ఉన్నానో చూసుకోవాలి, నా జుట్టు చూసుకోవాలి అనిందనమాట. ఇంకా సరే ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి ఒక అద్దం అయితే కొనడానికైతే వెళ్ళాము. వెళ్తే ఇక్కడ సెల్ఫ్ లైటింగ్‌తో అద్దం సెల్ఫ్ లైటింగ్‌తో నేను ఫస్ట్ టైం అండి చూడడము. మామూలుగా అద్దానికి పైన లైట్ పెట్టుకుంటారు. అదైతే నేను చూశాను. కానీ ఇలా సెల్ఫ్ లైటింగ్‌తో రావడం అయితే ఫస్ట్ టైం అనమాట చూడడము. కానీ రేంజ్ అయితే మామూలుగా లేదండి. 3500, 4000 అలా చెప్తున్నారనమాట. అద్దానికి అంత పెట్టడం అవసరమా అనుకున్నాను. కానీ ఒక షాప్‌లో అయితే నాకు అద్దం భలే నచ్చిందండి. అద్దానికి చుట్టూ బార్డర్ వచ్చింది. బార్డర్‌లో క్రిస్టల్స్ ప్లస్ లైటింగ్‌తో ఉండిందనమాట. అది కూడా 2 లైట్స్ భలే అనిపించింది. కానీ అద్దానికి అంత పెట్టడం అవసరమా అన్నట్టు ఆలోచించి ఇంకా వద్దులే అని చెప్పి ఇదిగోని మా హస్బెండ్ చూస్తున్న అద్దం అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఈ అద్దం కాస్ట్ ఎంత ఉంటుందో మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అద్దం కింద స్టాండ్ కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా మా మూన్గాడు అస్సలు ఆగుతాడా, ఇంట్లో ఒక్క అద్దం ఉంటేనే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆగడు. ఇక్కడ ఇన్ని అద్దాలు ఉండేసరికి ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్క స్టైల్లో వెళ్ళి నిలబడుతున్నాడు అనమాట. ఇంకా ఆయనతో మాట్లాడామన్నమాట మేము. మా కబోర్డ్ ఉంది, కబోర్డ్కి అద్దం ఫిక్స్ చేసుకోవాలి అంటేనా ఇప్పుడు అన్నీ ఇలా ఏమంటారు అతికించే అద్దాలు వస్తున్నాయి, మీరు మెజర్మెంట్ తీసుకోండి అని నేను అద్దం కట్ చేసి ఇస్తాను అని చెప్పారు. నెక్స్ట్ టైం చూసుకొని వెళ్ళాలి. బాయ్ అందరికీ.